వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంబీఎం టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సింహరాశి వారికి 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా గ్రహస్థితి. గ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే పక్షం ప్రారంభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, బుధుడు, కుజుడు, మకరంలో రవి, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. పక్షం పూర్తయ్యే సమయానికి మేషంలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. చంద్రుడు సింహరాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణిస్తాడు. బుధుడు, కుజులు ధనస్సు నుండి మకరంలోనికి ప్రయాణిస్తారు. సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. సింహరాశి వారికి రాశి యొక్క అధిపతి సూర్యుడి సంచారం వలన ఈ పక్షం రోజులు అద్భుతంగా ఉండబోతుంది. శత్రువులను ఓడిస్తారు. కోర్టు మరియు స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే 5వ తేదీన కుజుడు రాశి మార్పు జరుగుతుంది. తర్వాత నుంచి అన్నీ అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం రాకపోవటం వలన మనస్సు చికాకుగా ఉంటుంది. మీ యొక్క గుట్టు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొరపాటున నోరు జారినట్లయితే అన్నీ పట్టబయలు అవుతాయి. దైవానుగ్రహత మీకు ఉండటం వలన కొన్ని సమస్యలు వాటికవే పరిష్కరించబడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చిన్న మందకోడిగా జరుగుతాయి. రుణ సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాహ విషయాలు బాగానే ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నిస్తే ట్రాన్స్ఫర్ కమ్ ప్రమోషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు బాగానే ఉంది, కానీ నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారులకు బిజినెస్ బాగానే ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్లకు ఆశాజనకంగా ఉంటుంది. బిల్డర్స్కు చిన్నపాటి ఆటంకాలు ఉన్నాయి. మహిళలు కొంచెం తగ్గి ఉండడం అవసరం. ప్రేమికులు చాలా బాగుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు 2, 9, 11 మరియు 4, 6, 13 రోజుల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి.